ఇండియాలో ట్రెండ్ మారింది. సౌత్ ప్రాజెక్ట్స్ నార్త్లో వందల కోట్ల వసూలు చేస్తున్నాయి. బాలీవుడ్ సినిమాలు మాత్రం సింగిల్ సక్సెస్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కొత్త ఏడాది మొదలై నెలన్నర గడిచినా చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేశాడు వికీ కౌశల్. చావాతో బాలీవుడ్ లో సరికొత్త జోష్ను నింపాడు. బాలీవుడ్ మూవీ చావా బాక్స్ ఆఫీస్ వద్ద అద్దరగొడుతోంది. సంభాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. 5 రోజుల్లో 200 కోట్లు వసూళ్లు చేసిన వికీ కౌశల్ వీక్ డేస్ లోనూ స్టడీగా కలెక్షన్స్ రాబడుతున్నాడు. చావాలో విక్కీ స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సంభాజీ పాత్రలో వీరత్వాన్ని, రౌద్ర రసాన్ని, భావోద్వేగాలను పండించిన తీరు అద్భుతం. థియేటర్లలో తన పాత్రకు స్టాండింగ్ ఓవేషన్లు దక్కుతున్నాయి. విక్కీ సినిమాకి 130 కోట్ల బడ్జెట్ అవసరమా అని విమర్శించిన వారు సైతం ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూసి షాక్ అవుతున్నారు. చావా సినిమాకి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు దక్కుతోంది. ప్రస్తుతం బుకింగ్స్ చూస్తే ఈ వీకెండ్ కి 300 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. నార్త్ లో ఇప్పుడు పెద్ద సినిమాల రిలీజులేవీ లేవు. సో ఫైనల్ రన్ లో చావా 500 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. అదే జరిగితే విక్కీ కౌశల్ కెరీర్ లో చావా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది.